కేటీఆర్ని నామమాత్రంగా అక్కడ పెట్టి కేటీఆరే తానే ముఖ్యమంత్రిగా అన్ని పనికిమాలిన నిర్ణయాలు తీసుకొని ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయల కుంభకోణం చేసి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో ఈరోజు టీఆర్ఎస్ అంటే కూడా అసహ్యం పుట్టే విధంగా చేసి ఈరోజు ప్రభుత్వం పడిపోవడానికి ముఖ్య కారకుడు కేటీఆర్. మరి నోరు మూసుకొని ఊకోవాలి కదా. ఇప్పటికైనా ఓడిపోయినాం, మేము తప్పు చేసినాం కాబట్టి మమ్మల్ని ఓడగొట్టారు. ఒక 5 సంవత్సరాల కాలం మరి అధికారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇవ్వాలి. 5 ఏళ్ల తర్వాత వాళ్ళు ఏం చేశారో ఏం చేయలేదు అప్పుడు ప్రజల ముందుకెళ్ళి ఓట్లు అడుగుదామనేటువంటి సోవి కూడా లేకుండా మనం గెలిచిన తెల్లారి నుంచే మన మీద విష ప్రచారం చేయడం ప్రారంభం చేసిండు. ఆయనకి ఎక్కడ దిక్కుదోచడం లేదు. 10 ఏళ్ల అధికారంలో మరి ఒక అనుభవంతో ఉండి